అప్పుడు పరిగెత్తాం ఇప్పుడు మళ్ళీ పరిగెత్తాం. ఆటో బాడిగలు కట్టుకోలేక ఎంత దూరం తిరిగి వచ్చాం. నాకు ఈ ప్రభుత్వంలో నాకు మళ్ళా నాకొద్దు నాకు మళ్ళా ఇన్నిసార్లు నాకు మళ్ళా నాకు మంచిగా మాకు తెలుసు. ఇప్పుడు ఎన్నిసార్లు 10 ఏళ్ళు పట్టాయి పట్టా ఉన్నాయి పట్ట వచ్చింది. మీ ఎంపీలు మీ సచివాలయం ఫోన్ చేస్తారు, అప్పుడు వెళ్ళి మీ తాళాలు తీసుకోండి. ఇప్పుడైతే ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము వచ్చి మా బొమ్మలో మేము పడి ఉంటాం. పాస్పోర్ట్ చేసుకుని ఇంట్లో పడుకుంటాం. మేము బాడలు కట్టి మేము బాగలేని వాళ్ళని మేము అడుగు పాస్పోర్ట్ చేసి గిన్నె తోమి సంపాదించి మేము ఆ ఇంటి బాడుగులు కట్టి ఆ ఇంటిలో ఉండి మేము ఏం తినాలి? మా బొమ్మలు మాకు ఇచ్చేస్తే మాకు ఇస్తామన్నారు, మీరే ఇస్తున్నారు గవర్నమెంట్. ఆ ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము వచ్చి ఇళ్ళలో పడి ఉంటాం. సంపాదించుకొని వచ్చి టౌన్లో సంపాదించుకుంటాం. సాయంత్రం దయచేసి జగన్ గారికి కోరుకున్నాం మేము, మా ఇల్లు మాకు ఇచ్చేమనండి. చంద్రబాబు నాయుడు జగన్ సార్ వచ్చిన తర్వాత ఇస్తామన్నాడు. 5 సంవత్సరాలు జరిగిపోయింది, మళ్ళా ఎలక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడన్నా దయచేసి మాకు ఇల్లు ఏమి చెప్పండి. అది అన్ని లాగేసి వయసులో పెద్దదైనా సరే మీరందరూ నొక్కుతుందా? వయసులో పెద్దదైనా సరే నొక్కుతారు. కుప్పేసి అయిపోయినమ్మా తర్వాత చూసుకోవచ్చా? ఎన్ని మాటలు మీటింగ్ పెట్టరాని తాళాలేస్తా గుర్తిస్తారు ఏదో గుర్తించేదా? ఎన్నిసార్లు మీటింగ్ పెట్టరా? పెరుగుతారండి అందరూ ఏంటిదే ఇంత మోసమా? మీటింగ్ కోసం 10 మంది వస్తారని ఆయన మోసం కదా. ఎందుకంత ప్రేమతో వచ్చి మేము మా తాళాలు ఇస్తారన్నంత అభిమానంతో వచ్చి మాట చెప్పి నేరుగా దిగి వెళ్ళిపోయారా? ఏమి ఎక్కడ న్యాయం ఇదే? ఎన్నిసార్లు మీటింగ్ పెట్టాడా? నడిచొచ్చాము, రోడ్లో దిగాము, రోడ్లో ఇళ్ళ కాడ నడిచొచ్చాక మేము బాగా ఎన్నిసార్లు మీటింగ్ పెట్టరా? ఎన్నిసార్లు చేసరా? మోసాలా? 200, 300 చేసి నీళ్ళు తాగి 2 పుస్తకాలు తిని పోతే సరిపోతుందా? అది 3000 పింఛను మాకు నెలంతా వస్తుందా? ఇవంతా ఇంత పాపాలు ఎన్నిసార్లు
ఆడికి పోయి వచ్చిండు ఆడే ఉండు చెప్పాలా మనవా ఇంత మాత్రము మాకు ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము జాగృతి నగర్ నుంచి. ఎవరు పిలుచుకొచ్చారు మీకు? మేము వారంటీలు మీకు తాళాలు ఇస్తారు, మీకు ఇల్లులు ఇస్తారు అన్నారు. మాకు ఆ ఇల్లు గల్ల వాళ్ళు మాకు ఉన్ని కూడా నేను నెట్టిస్తూ ఉంటారు. ఈ బాడుగులు కట్టలేక నేను రిస్కా వేస్తాను. కనీసం 40 ఏళ్ళ నుంచి నేను బాడిగా కడుతున్నాను. 40 ఏళ్ళ నుంచి నేను బాడిగా కడుతున్నాను. ఇంతవరకు నాకు న్యాయం చేయాల. ఆ చంద్రబాబు నాయుడుకు పుణ్యం కట్టుకున్నాడు. ఆయన ఒక 10 ఏళ్ళు, ఈయన ఒక 5 ఏళ్ళు, ముందు వచ్చిన వాళ్ళు ఒక 10 ఏళ్ళు. 40 ఏళ్ళ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. ఇల్లు గెతిలే కావాలంటే మా వెనక రుజువు చెప్పండి. నాకు ఇచ్చారు, నేను అమ్ముకున్నాను అని ఎవరైనా నాకు అడగండి, నేను సమాధానం చెప్తాను. ఇంతవరకు ఇల్లే లేదు నాకు. నాకు 60 ఏళ్ళ నుంచి బాడికే తిరుగుతున్నాం మేము. మళ్ళీ సంవత్సరం సుమతి మా వైఫ్ టీడీపీ గవర్నమెంట్లో మాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఇల్లు వచ్చింది. అయినా అదిగో మీటింగ్ ఉంది, దానికి ఉందని చెప్పి పిలుస్తున్నారు. కానీ అదే మిగతాది అయితే అదే మాకు జరుగుతుండేది. మిగతా వాళ్ళు పాపం గొర్రెల్లాగా ఆటో అక్కడి నుంచి వచ్చేదానికి ఇక్కడ ఆ పక్క నుంచి అల్లిపారు నుంచి రావాలంటే 20 రూపాయలు అడుగుతున్నారు. 20 రూపాయలు అడుగుతున్నారు. నాకంటే బండి ఉంది, నేను వస్తా. మిగతా వాళ్ళు నడిచి కూడా వస్తారబ్బా. నేను 52/1 వాలంటీర్గా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మా హస్బెండ్ నేను, ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డు మారింది. నేను నా బిడ్డలు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మా హస్బెండ్ మీద వచ్చింది. అబ్బాయి రివర్స్ గా తిరుగుతా ఉన్నాడు. నాది పట్టా అంటాడు. నేను ఎలా బతకాలి జగనన్న? ఎలా బతకాలి చెప్పు? దిలీప్ కుమార్ అంట. నేను ఎలా బతకాలి? బాడీలు కట్టుకొని నా బిడ్డల్ని బాధపడతా ఉంటా. అబ్బాయి పేరు మీద ఉంది. ఎలా అని చెప్పండి, ఎలా అని? 52 అసలు బాలింటికే న్యాయం లేదు. అబ్బాయి నాకు మొత్తం ప్రూఫ్ తో సహా ఉంది. మొత్తము నేను ఎలా బతకాలి జగనన్న చెప్పు? ఎలా బతకాలి? నా హస్బెండ్ నాది పట్టా అంటే నేను ఎలా బతకాలి? కనీసం బాధించుకొని న్యాయం లేకుండా పోతుంది. ఎట్టయినా సరే ఆడవాళ్ళకి కనీసం ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తాగుబోతులని వాళ్ళని నా పట్టా అంటున్నారు. అందుకని దయచేసి జగనన్న చెప్తున్నాను, నా పట్టాన్ని నాకు ఇవ్వాల్సిందిగా నా పేరు మీదుగా మారవాలని కోరుతున్నా. ఇదే మీటింగ్ పిలిస్తే రారని తాళాలు ఇస్తాము రాండి అని చెప్పి పిలిచారు. మీటింగ్ ఏం చేసుకొని పోయారు, తాళాలు ఏమి ఇవ్వాల. అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇల్లుని ఈయనొచ్చి వచ్చి 6 అంకణాలు స్థలాలు ఇస్తున్నాడు. కానీ కేవలం అసలు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది కదా వచ్చే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. ఈ రోజు వచ్చి మీటింగ్ కోసం చేశాడనమాట. మీటింగ్ కోసం మేము ఇల్లు ఇస్తాము తాళాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాకా కాసుకొని ఇప్పుడు దాకా మేము ఉన్నాం ఇక్కడ. అది అక్రమా కదా? మాకేమీ చెప్పలే. వాళ్ళు మీటింగ్ లో మాట్లాడుకున్నారు, వెళ్ళారు. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళారు అంతే. ఎవరికేం చెప్పారు, ఎవరికేం తాళాలు ఇచ్చారు? అది న్యాయమేనా? ఇల్లు చూడండి ఎట్టున్నాయో, గొప్పగా ఉన్నాయి. అవి ఇచ్చేది తాళాలు ఇచ్చేది వాళ్ళు. ఎలక్షన్ ముందు తాళాలు ఇస్తాము చేస్తాము అనేది మీరు ఇప్పుడు చెప్పలేస్తారు. జనాభా పిల్లలు ఎత్తుకొని మీరు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎలక్షన్ లో మీరు
ఎలక్షన్లు వచ్చాయని చెప్పి మీరు వచ్చి మీ మాట మీరు చెప్పుకొని వెళ్ళిపోతా ఉండారు. మీ మాట మీరు చెప్పుకొని వెళ్ళిపోతా ఉండారు. కానీ మాకు కనీసం ఇంత జనాభా వచ్చారు పిల్లలు వేసుకొని, ఒక నీళ్ళు లేవు, ఒక ఏది మంచి చెట్లేదు. 10 గంటలకు వచ్చాం, వచ్చి ఉదయం వేసి 10 గంటలకు వచ్చాము అందరం. ప్రతి ఒక్క మీటింగు మీటింగ్ మీరు